అటువంటి వాడే కళాకారుడు. బెర్నాడ్ షా అన్నట్టుగా నాటక రంగం ఉత్తేజ భావాలను సృష్టించే కర్మాగారం, చైతన్యాన్ని ఉత్తేజింపజేసే మహాశక్తి, సాంఘిక సత్ప్రవర్తనకు దారి చూపే దివ్య జ్యోతి, నిశ్శబ్ద నిరాశలను రూపుమాపే వజ్రాయుధం, మానవుని ఔన్నత్య ప్రస్థానం యొక్క పవిత్ర దేవాలయం అన్నాడు బెర్నాడ్ షా గారు. వాటికి అక్షర సాక్ష్యంగా నిలిచిన వారు కృష్ణేశ్వరరావు గారని నా హృదయపూర్వకంగా మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా కోరుతున్నాను. నిజంగా కూడా కృష్ణేశ్వరరావు గారి లేని లోటు సినిమా రంగానికి గాని, సినిమా రంగం అట్లుంచి ముఖ్యంగా నాటక రంగం. నాటకం ఏంటంటే తల్లి లాంటిది. మన ఇంట్లో తల్లి ఏ విధంగా మనల్ని అభిమానంగా ప్రేమగా చూస్తుందో, ఆ నాటకం ద్వారా వేలాది మంది వ్యక్తులను చైతన్యవంతులు చేసి వాళ్ళ జీవితాలలో వెలుగును నింపిన వారు కృష్ణేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా నా యొక్క అసురు నివాళులు అర్పిస్తున్నాను. సహజంగా కళాకారులకి ఈర్ష్య, అసూయలు ఉంటాయి, అహంభావం ఉంటుంది. కానీ కృష్ణేశ్వరరావు గారు వాటన్నిటినీ జయించినటువంటి ఒక యోగి లాంటి వ్యక్తి. నాటక రంగం మీద అంత సచ్చీలుడు, అంత నిస్వార్థపరుడు, అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. అంతేకాదు, సహజంగా కళాకారులు ఏదైనా ఒక ప్రదర్శన ఇచ్చిన తర్వాత నాకు అంత కావాలి, ఇంత కావాలని డిమాండ్ చేస్తారు. కానీ మా కృష్ణేశ్వరరావు గారు మాత్రం ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. ఒకవేళ ఆ రోజు అంత డబ్బులు లేవు అంటే సరే ఊరికినే చేశానని చెప్పి ఆ విధంగా కళా వేదికకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నటుడు. ఆయన సినిమా నటుడా, నాటకాలు అవి అనేది ఆయన కొలమానాలకు చాలా తక్కువ. వాటన్నిటికంటే చాలా ఎత్తుగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు అవార్డులు రాకపోవచ్చు, ప్రభుత్వాలు గుర్తించకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నటీనటులు, కళాకారులు ప్రజల యొక్క గుండెల్లో దీపంగా చిరస్థాయిగా వెలిగేటువంటి ఏకైక మన తరం కళాకారులు ఎవరైనా ఉన్నారంటే శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి మా పూర్ణ సత్యం గారి యొక్క దేహంలో సగం దేహం ఈ రోజు వెళ్లిపోయింది. ఇప్పుడు వారు ఉన్నా కూడా మిగతా సగం దేహమే ఉంటుంది. అంతటి గొప్ప స్నేహితులు వాళ్ళిద్దరూ కూడా. అట్లాగే ఇప్పుడు మా మిత్రులు బాబు గారు, అట్లాగే నాగశ్రీ గారు, ఇంకా చాలా మంది కళాకారులు నేను వచ్చేళ్లారు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి నేను నివాళులు అర్పించారు. ఈ రోజు 10:30కి వారి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మిగిలిన కళాకారులు కూడా వస్తారు. వారిని చాలా ఔన్నత్యంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవంగా పంపించాలని ఈ సందర్భంగా మన అందరి తరఫున మనవి చేస్తూ ఉన్నాను. అమెరికా నుంచి మన అప్పాజోసుల సత్యనారాయణ గారు ప్రత్యేకంగా వారి ఇక్కడ ఉంటే ఈ కార్యక్రమాలకు వారి చేతుల మీదుగా జరిగేది. వారికి అత్యంత